దిస్ ఇస్ కవిత కుసుమ ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు మనకు 1 year బేబీ వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ ఏం పెట్టాలి అనేది లాస్ట్ ఎపిసోడ్ లో ఒకటి వీడియో చేసాము. ఈసారి కూడా ఒకటి స్వీట్ పొటాటో రెడ్ రైస్ అటుకులతోటి పాలు కలిపి ఒక పదార్థం తయారు చేద్దాము. అది స్వీట్ పొటాటో పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు మనము బాయిల్ చేసి పెట్టుకున్నాము. స్వీట్ పొటాటోని, రెడ్ రైస్ అటుకులు, మీకు కావాలంటే వైట్ అటుకులు కూడా తీసుకోవచ్చు, రైస్ అటుకులు, పాలు, కొన్ని వాటర్ పోసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయ్యాక మనం రెడ్ రైస్ అటుకులు వేసేసుకున్నాము. ఈ మసులుతున్న వాటర్లో, వేడవుతున్న వాటర్లో మనం ఇది రెడ్ రైస్ అటుకులు వేసేసి కొంచెం ఉడకనిద్దాము. పొటాటో ఉంది కదా, దీని పైన పొట్టు తీసేద్దాము, స్మాష్ చేస్తాము. ఇలా మెత్తగా మనం చేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటో వేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు కలిపి మొత్తం టోటల్గా రెడ్ రైస్ అటుకులోను దీన్ని కలిపేద్దాం. కొన్ని పాలు పోస్తాం ఇందులో. మీ పిల్లలు ఒకవేళ స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఒక 2 స్పూన్స్ మనము తేనె కలుపుకోవచ్చు స్వీట్ కోసం. లేకపోతే ఈ పొటాటోలో ఉన్న స్వీట్ సరిపోతుంది అనగానే సరిపోతుంది. లేదు మా పిల్లలకి స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 2-3 స్పూన్స్ తేనె కలుపుకొని కొంచెం బాయిల్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ చాలా పనిచేస్తుంది. అయిపోయిందండి, ఒకసారి బౌల్లో తీసేసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఇది స్వీట్ పొటాటో పాయసం రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఫస్ట్ మనకు నచ్చాలి కదా స్వీట్గా ఉందా లేదో. లైట్ స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంది. కొంచెం పొటాటో మనం కొంచెంగా చేసాం కదా, ఇది చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి 1 year పిల్లలు ఎవరైనా ఉంటే ఊరికే అన్నము అవి పప్పు కూర పెట్టకుండా 2 ఐటమ్స్ నేను చూపించే వీడియోలలో ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నా కానీ ఇంకా ముందు కూడా చాలా ఐటమ్స్ మీకు చూపిస్తాను. దాన్ని మీరు ట్రై చేయండి, ఇంట్లో మీ పిల్లలకు పెట్టండి స్నాక్ ఐటమ్. థ్యాంక్ యూ.